అందరూ ముక్త కంఠంతో ఈ గ్రామం దద్దరిల్లాలి శ్రీరామనామంతో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి, ఒక్కసారి జై శ్రీరామ్ అనగానే మన గొంతులో కాదు హృదయం నుండి వచ్చింది ఆ శబ్దం. దాంట్లో ఉంది అంత శక్తి. ముందుగా అండ పిండ బ్రహ్మాండాలు మొత్తం వ్యాపించి అణువులో అణువై కొలువై ఉన్న ఆ శ్రీరామచంద్రుణ్ణి మనస వాచ కర్మన ఆత్మానుభూతితో ఆయనకొక్కసారి నమస్కరిస్తున్నా. అలాగే వేదికపై ఆసీనులైనటువంటి ఆర్యులకు పెద్దలకు కూడా నమస్కరిస్తున్నా. హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఇక్కడ సంఘటితమైనటువంటి ఆత్మీయ హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. మొదటగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మన పెద్దలు చిన్నప్పటి నుంచి నొక్కి వక్కానిస్తూ మనకు నూరు పోసిన మాటలు ఇవి. అయితే ఒక విషయాన్ని మనం ముందుగా చర్చించుకుందాం. హిందూ సమ్మేళనం అంటున్నాం. మరి హిందూ అంటే ఏంటి? ఒకసారి ఆలోచించామా మనం? హిందువు వింటున్నారు అందరూ? వినండి. ఇలాంటి అమృత వాక్యాలు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనకు శక్తి వస్తుంది. ఆ శక్తితోటి మనం మనస్సు మారుతుంది. మనస్సు మారితే మనం జ్ఞానులమైతాము, ధర్మాన్ని ఆచరిస్తాం. మరి హిందూ అంటే ఎవరు? హిందూ హిందూ అంటే హింస, పాపము. దు అంటే ఖండయతి, హింసను, పాపాన్ని, అధర్మాన్ని అణచివేసే ఏకైక శక్తి హిందువు. హిందూ అంటే ధర్మాన్ని ఆలంబన చేసుకొని జీవించే ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ హిందూ. మరి ఈ హిందువులందరూ భారతదేశంలోనే ఎందుకున్నారు? మిగతా దేశాలకు వలస పోయిండ్రు అనుకుందాం. భారతదేశంలో భారతీయులు నివసిస్తున్నారు. మరి భారతీయులు అంటే ఏంటి? మన పూర్వీకులు, మన ఋషులు, మన గురువులు ఈ పదాలు ఉట్టిగానే పేరు పెట్టలేరు. ఇప్పుడు మన పిల్లలకి పేరు పెడుతున్నామంటే ఆ పేరుతో వాడు ప్రయోజకుడు కావాలని పేరు పెట్టారు. మన పిల్లలకు, మా పిల్లలకు, మీ పిల్లలకు, పిల్లలు పుడితే వాళ్ళకి మంచి పేర్లు పెడతాం కదా. ఎందుకు? ప్రయోజకులు అవ్వాలి, ఆ పేరుని సార్థకం చేసుకోవాలని పెడతారు. మరి మన ఋషులు, మన గురువులు భారతదేశానికి భారతదేశం అని ఎందుకు పెట్టిరు? భారతదేశంలో ఉన్న వాళ్ళని హిందువులని ఎందుకు సంబోధించిరు? ఇక్కడే ఉంది అసలైన రహస్యం. ఆ రహస్యాన్ని మనం పట్టుకోకుండా అల్లకొల్లోలంగా చెల్లా చెదరైపోయి మనం మూఢంగా చేస్తున్నాం. మరి భారతీయులు అంటే ఎవరు? భా అంటే ప్రకాశం, జ్ఞానం, జ్యోతి, వెలుగు, వెలుతురు. భా అంటే ప్రకాశం. ఇప్పుడు వెలుతురుంది, వెలుతురు ఉన్నప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు. చీకట్లో కనిపిస్తున్నాయి ఏమన్నా? లేదు. భా అంటే ప్రకాశం, వెలుతురు. రతి, భారతీయులం, భారతి. రతి అంటే ఇష్టత, ఇష్టము. దేనిపైన ఇష్టము? వెలుతురు పైన ఇష్టము, ప్రకాశం అంటే ఇష్టము, జ్యోతి అంటే ఇష్టము, జ్ఞానం అంటే ఇష్టము, ధర్మం అంటే ఇష్టము. ఎవరికి? భారతీయులకు. ఈ భారతీయులందరూ హిందువులు. భారతీయులు అయితేనే హిందువులు అవుతారు, హిందువులే మళ్ళీ భారతీయులు అవుతారు. మరి భారతీయత అంటే వెలుగుపై వైపు ప్రయాణం చేసేవాళ్ళు, వెలుగుని ఇష్టపడేవాళ్ళు. వెలుగు అంటే ఏంటి తెలవాలి మనకి, ప్రకాశం అంటే ఏంటో తెలవాలి. ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం, ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం దేవాలయాలకు వెళ్తున్నాం. ప్రతి ఊళ్ళో రామ మందిరము, హనుమాన్ మందిరము, ఎల్లమ్మ దేవత, పోషమ్మ దేవత, రకరకాల శక్తి స్వరూపాలైనటువంటి దేవాలయాలను నిర్మించినప్పుడు ఆ దేవాలయంలో ఒక విగ్రహ స్థాపన చేసినాం, పేరు పెట్టుకున్నాం. మనం శిల్పకారునికి చెప్పినాం, ఒక విగ్రహాన్ని తయారు చేయండి, ఈరోజు మా ఊళ్ళో మేము ఎల్లమ్మ దేవతని స్థాపన చేసుకుందాం, ప్రాణ ప్రతిష్ఠ చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు ఎల్లమ్మ దేవత విగ్రహాన్ని
రండి తయారు చేయండి అని శిల్పకళాకారునికి మన ఊరు పెద్దలు, ఇంద్రకరణ్ పెద్దలు, గ్రామ పెద్దలు చెప్పిరు అనుకుందాం. ఆయన ఏం చేసిండు, ఎల్లమ్మ దేవత రూపాన్ని ఎక్కడో ఉన్నటువంటి అడవులలో కానీ కొండలలో కానీ ఎక్కడో ఉన్నటువంటి ఆ ముడి రాయిని తీసుకొచ్చి చెక్కి 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 పనికిరాందంతా తీసేసి పనికొచ్చేదాన్ని వాడితే ఏమైంది, అది విగ్రహమైంది. ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఊర్లో పెద్ద మనుషులకు చెప్పిరు, విగ్రహం తయారైందయ్యా తీసుకుపోండి అని. వచ్చిరు, విగ్రహాన్ని తీసుకొచ్చిరు. అప్పుడే మనం ఎల్లమ్మ దేవతను పూజించినామా? పూజించలేము. ఎందుకు పూజించలేమంటే ప్రాణ ప్రతిష్ఠ చేయలేం కాబట్టి. ఆ గ్రామ పురోహితుడు, పండితుడు ఈ ప్రాణప్రతిష్ఠ చేసినాక మనం ఎల్లమ్మ దేవత మాతని స్థాపన చేసుకుందాం, మన ఊరు సుభిక్షంగా ఉంటుందని పండితుడు చెప్పింది. అప్పుడు ఎల్లమ్మ దేవత విగ్రహాన్ని మొదట నీళ్ళల్లో, ధాన్యంలో, పండ్లల్లో, రకరకాల వాటిలో ఉంచి పూజించినాం. తర్వాత ఒకానొక సమయమందు యజ్ఞం చేసి ఆవాహన చేసి యజ్ఞం లోపలికి ఆ శక్తిని, ఆ ప్రకాశాన్ని ఆవాహన చేసి ఆ విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టి ప్రాణప్రతిష్ఠ భావనాపూర్వకంగా ఇట్లా పురోహితులు చేస్తున్నారు. మరి ఏమొస్తే దాంట్లోకి ముందు అది రాయి విగ్రహం ఎలా అయ్యింది, ఏమొచ్చింది వాళ్ళకి, ఏం తెప్పించిరు మన పండితులు, మన గురువులు, మన ఋషులు ఆ విగ్రహంలోకి ఏమి ఆవాహన చేసిరంటే ప్రకాశాన్ని ఆవాహన చేసిరు, వెలుతురును ఆవాహన చేసిరు, జ్ఞానాన్ని ఆవాహన చేసిరు. ఆ జ్ఞానమే, ఆ వెలుతురే, ఆ స్మృతియే, ఆ జ్యోతియే భగవంతుడు. ఇప్పుడు భారతదేశం అంటే భగవత్ శక్తి నిండి ఉన్నటువంటి కేంద్రము. ఇది పెద్ద గుడి. భారతదేశం అంటే గుడి. అందుకనే అందరూ ఏమంటారు, విశ్వగురు భారతదేశము అంటారు. ప్రపంచానికి గురువు ఈ భారతదేశం. ఎందుకు గురువైంది? ఎందుకంటే భారతీయులందరూ భగవంతుని పట్టుకొని ఉన్నారు. భగవంతుని ఎట్లా పట్టుకుంటాం? ధర్మాన్ని పాటిస్తే. ఏం ధర్మము? హింసను విడనాడి. ఎప్పుడు హింసించాలి? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మం నిధనం శ్రేయః. తర్వాత పరధర్మో భయావకః స్వధర్మం నిధనం శ్రేయః. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః. మనం పట్టుకున్న ధర్మంలో అటో ఇటో కొన్ని మనకు తెలియకున్నా నేను ధర్మంగా ఉన్నా, ఎవరికి చెడు చేస్తలేను, ఎవరి ఆస్తులు దోచుకుంటలేను, ఎవరినైతే మీద చేయబెడతలేను అని ధర్మంగా ఉన్నాడు. ఉన్న వ్యక్తి అరే పక్కోడు బిల్డింగ్ కట్టే, అరే పక్క మతము యేసుక్రీస్తు మతంలో మిగతా మతాలలో బాగా వ్యాధులు నయమవుతున్నాయని చెప్పేసి ఆ ధర్మాన్ని అనుసరిస్తే నీ స్వధర్మము నిన్ను గట్టెక్కనియ్యదు. నువ్వు ఆ పరధర్మాన్ని చూసి భయపడాలి. పరధర్మం అంటే ఇప్పుడు ఏంటి? అజ్ఞానము. స్వధర్మం అంటే జ్ఞానము. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, భగవంతుణ్ణి ఎలా స్మరించాలి అని చెప్పేది స్వధర్మం. ఆ స్వధర్మాన్ని పట్టుకొని మనం భగవంతుని సేవిస్తే మనకు శక్తి వస్తుంది. శక్తితో యుక్తి వస్తుంది. యుక్తితో ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఎట్లా సమైక్యతతో ఉండాలి, ఎట్లా బ్రతకాలి, నెక్స్ట్ తరాన్ని ఎట్లా పెంచాలి, ఎట్లా పెంచితే మా భావి తరాలు భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనే సదుద్దేశంతో ఉంటే, ధర్మాన్ని ఆశ్రయించి ఉంటే మనము గట్టెక్కుతాం, భగవంతుని సన్నిధిలో ఉంటాం, మనం శక్తివంతులం అవుతాం. అదే పరధర్మాన్ని ఆశ్రయిస్తే, పరధర్మం అంటే అధర్మం, అది ఎంత గొప్పగా ఉన్నా సరే అధర్మం. ఇప్పుడు అన్నగారు అన్నారు, క్రిస్టియన్ వాళ్ళు అప్పుడప్పుడే నయం చేస్తాం, మాయం చేస్తాం, రోగాలను మాయం చేస్తాం. ఇదంతా ఇంద్రజాలం, ఒక గమ్మత్తు మత్తు. ప్రజల మనోభావాల మీద, ప్రజల యొక్క సున్నితమైన మనస్సుల మీద విషం నింపుతున్నారు. భగవంతుణ్ణి మీరు నమ్ముకున్న భగవంతుడు ఉన్నాడా? ఎల్లమ్మ దేవత లేదా? ఎల్లమ్మ దేవతను గట్టిగా పట్టుకో. ఎల్లమ్మ దేవతనే నిన్ను కడతేరుస్తుంది. పోచమ్మను పట్టుకుంటావు, పోచమ్మను గట్టిగా పట్టుకో. పట్టుకోవడం గట్టిగా పట్టుకోవాలి. 10 మంది 10 పట్టుకోవడం కాదు. నువ్వే భగవత్ మూర్తిని పట్టుకున్నావో, ఏ దేవతామూర్తిని ఆశ్రయించినావో ఆ దేవతామూర్తిని అనునిత్యం నిద్రొచ్చేదాకా, సచ్చేదాకా ఆ భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో ఆ విగ్రహంలో ఉన్నాడు, నా పూజ గదిలో ఉన్నాడు, నిజంగా నేను చెప్తుంది వింటున్నారు, నేను నైవేద్యం పెడుతుంటే తింటున్నాడు, అవ్యక్తంగా సూక్ష్మ రూపకంగా అని గ్రహిస్తే తప్పకుండా భగవంతుడు నీ దగ్గరే ఉంటాడు. సగం నమ్మకాలతో చూస్తున్నాడు, ఎక్కడున్నాడు, మాకు కనిపిస్తున్నాడు అనే సగం నమ్మకాలతో మనం అధోగతి పాలైపోయినాం. ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు కాబట్టే
ఇదంతా సృష్టి అంతా జరుగుతుంది. ఉన్నాడు కాబట్టే మనం ఇంకా జీవించినాం, ఉన్నాడు కాబట్టే వాయువు చలిస్తుంది, ఆ వాయువును స్వీకరిస్తున్నాం. ఆ వాయువు స్వీకరిస్తున్నందుకే మనం బ్రతికి ఉన్నాం. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? మరి భగవత్ సృష్టి ఇది. ఈ విశ్వం మొత్తం విరాట్. ఇప్పుడే అన్నాం విరాట్ హిందూ సమ్మేళనం అని. విరాట్ అంటే ఎవరు? మరి విశ్వానికి అధిపతి భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తి పైన నమ్మకంతో ఎవరుంటారో వాళ్ళు తప్పకుండా యోగులు, ఋషులు, ధర్మాన్ని ఆలంబన చేసుకొని జీవించే సద్భక్తులు, సజ్జనులై ఈ సంఘాన్ని ఉద్ధరించడానికే వచ్చినటువంటి కారణ జన్ములు చాలామంది ఉన్నారు. ఉద్ధరించారు, కొందరు త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు. ఋషులు ఎంతమంది బలిదానాలు చేశారు, మహనీయులు ఎంతమంది బలిదానాలు చేశారు. ఛత్రపతి శివాజీ హిందువుల కోసము తన ప్రాణాలే త్యజించిండు. వారి కొడుకు కూడా అదే స్వధర్మం నిధనం శ్రేయ అన్నట్టు తన సొంత ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మాన్ని ఆశ్రయించి చర్మం ఒలిచినా సరే ఆ బాధను భరిస్తూ నేను హిందువుగానే జీవిస్తా. హిందూ అంటే ఏంది? ధర్మాన్ని ఆలంబన చేసుకొని జీవించే వ్యక్తియే హిందువు. మనము ఎవరి జోలికి వెళ్ళము, ఎవరైనా మన జోలికి వస్తే వదలము. ఎందుకు? ఆ శక్తి మన లోపల ఉంది, ఆ యుక్తి మన లోపల ఉంది, ఆ తెలివి మన లోపల ఉంది. ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుణ్ణి ఆశ్రయించాం కాబట్టి ప్రతి ఊర హనుమంతుడి విగ్రహం ఉంటుంది, ప్రతి ఊళ్ళో హనుమంతుడి దేవాలయం ఉంటుంది, శ్రీరాముడి ఆలయం ఉంటుంది. ఎందుకు? సద్భక్తుడు ఉంటే ఆ భక్తుని దగ్గరనే భగవంతుడు ఉంటాడు అని నిరూపణ చేయడానికి పూర్వం మన ఋషులు, గురువులు ప్రతి ఊరూరా హనుమాన్ ఆలయం కట్టిరు. ఎందుకు కట్టిరో మనకు తెలుసా? హనుమాన్ ఆలయం ఎందుకు ఉంటుంది? హనుమాన్ గుడి ఎందుకు కట్టుకుంటాం? త్యాగం చేస్తేనే మనకు కొన్ని సిద్ధిస్తాయి. హనుమంతుడు ఏం త్యాగం చేసిండు? తన లోపల ఉన్నటువంటి దుర్గుణాలను, దుశ్చర్యలను ఆయనకు లేవు ఎప్పుడు, కానీ రాకుండా చూసుకొని సద్భక్తితో భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో శరణాగతి అయిండు. కాబట్టి ఆయన హృదయంలో రాముడు తిష్ట వేసుకొని ఉన్నాడు. ఈ రెండుటికి నిదర్శనం ఏంది? ప్రతి ఊరిలో హనుమంతుడి ఆలయం, ప్రతి ఊరిలో రామాలయం ఎందుకుందంటే సద్భక్తుడు ఎక్కడుంటాడో భగవంతుడు అక్కడుంటాడు అని నిదర్శనం చేయడానికే మనకి ఈ రెండు గుళ్ళు ప్రతి ఊళ్ళో ఉంటాయి. కాబట్టి మనం మనస్సు నిండా సద్భక్తితో ఉంటే, సద్గుణాలతో ఉంటే, ఈర్ష, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుచితం ఇవన్నీ తీసేస్తే భగవంతుడే మన లోపల ఉంటాయి. 4 వేదాలు అవే చెప్తున్నాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ వేదాలన్నీ భగవంతుడిని నువ్వు ఆశ్రయిస్తే భగవంతుడు నీ లోపలనే ఉన్నాడని ఆ భగవంతుడే నీకు నిదర్శనం చేయిస్తాడు, నీ లోపలనే దర్శనం చేయిస్తాడు భగవంతుడు. ఎప్పుడు నువ్వు భగవంతుడు ఉన్నాడనే విశ్వాసంతో నమ్ముకుంటే, ఈరోజు ఒక దీపం పెట్టి నాకేం కోరికలు ఇస్తలేడు, నేను అడిగితే నాకు బిల్డింగ్లు ఇవ్వలేడు, పక్కోడు ఇంత బిల్డింగ్లు కట్టుకున్నాడు, నాకు ఇంకా బిల్డింగ్ రాలేదు, కారు కూడా లేదు, ఇదేం దేవుడు ఎన్నిసార్లు అడిగిన ఇస్తలేడు అని చెప్పేసి పక్క దేవుడి దగ్గరికి పోవడం కాదు. ఒక చిన్న ఉదాహరణ మీరు వినండి. అయితే ఒక ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు, భక్తి గల ఒక భక్తుడు ఉంటాడు. శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. రోజు ధూపదీప నైవేద్యాలు, పుష్పాలన్నీ సమర్పిస్తూ అభిషేకాలు కూడా చేస్తుంటే ఏం వరాలు ఆయనకు అనుకున్న కోరికతో చేస్తున్నాడు. ఆ కోరికలు ఏం నెరవేరకపోతే ఒక ఆయన వచ్చిండు పక్క నుంచి, నువ్వు ఇన్ని రోజుల నుంచి శివుడికి పూజ చేస్తున్నావు, నీ కష్టాలే తీరకపోయే, ఇగో ఈ స్వామిని పెట్టుకో, ఇంకో స్వామిని అని ఇంకో విగ్రహాన్ని ఇస్తే అప్పటిదాకా పూజ చేసినటువంటి నమ్మకంతో పూజ చేసినటువంటి ఆ శివుడి ప్రతిమ తీసి పక్కన పెట్టి ఇంకో దేవుణ్ణి చెప్పిండని చెప్పేసి ఆ దేవుణ్ణి తెచ్చుకొని పెట్టుకోవడం ద్వారా ఆ దేవుడికి నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు, కొబ్బరికాయలు సమర్పిస్తున్నాడు. ధూపం వేసిండు. ఇది మీరు వినే ఉంటారు, విన్నా మళ్ళీ విందాం. అటు ఆ ధూపం వేస్తూ ఉంటే ఆ ధూపము గాలికి పక్కన పెట్టినటువంటి శివుడి వైపు వెళ్తుంది. ఇన్ని రోజులు నీకు పూజ చేస్తే నాకు ఒక్క కోరిక కూడా ఇయ్యలేవు, ఇక్కడ ఈ స్వామిని నేను కొత్తగా తెచ్చుకున్న స్వామికి నేను ధూపం వేస్తే నువ్వెందుకు గ్రహిస్తున్నావు, నువ్వెందుకు పీల్చుకుంటున్నావు ధూపాన్ని అని చెప్పేసి టవల్ తీసుకుపోయి ముక్కులో పెట్టిండంట. శివుడి విగ్రహం ముక్కు దగ్గర పెడితే శివుడు ప్రత్యక్షమైందంట. ఒక ఉదాహరణ లాగానే దాని లోపల ఉన్న నిగూఢ రహస్యాన్ని ఆలోచించాలి. కథను కథలాగా వినొద్దు, దాంట్లో నీతి ఏంది గ్రహిద్దాం. అక్కడ
బట్ట అడ్డు పెట్టిండు. ఎందుకు పీల్చుకుంటున్నావు? నేను కొత్త దేవుని తెచ్చుకున్నా, నువ్వు నాకేం వరాలు ఇవ్వలేవు, ఇప్పుడు నాకు కొత్త వరాలు ఇచ్చే దేవుడు వచ్చిండు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు పీల్చుకోకు అనగానే అల్ల నుంచి ఆ జ్ఞానం ప్రకటితమైంది. పరమాత్మ మాట్లాడుతుండు, అరే నీకేం కావాలి చెప్పంటే, ఇన్ని రోజులు పూజ చేస్తే నువ్వు నాకు ప్రత్యక్షం కాలేవే, పక్క దేవుడికి ధూపం వేస్తే నువ్వు తీసుకున్నావని నీ ముక్కుకు పెడితే ఎందుకు ప్రత్యక్షమైనవు అంటే, అదే రా నీ నమ్మకము, నేను పీల్చుకుంటున్నా అంటే నేను ఉన్నట్టే కదా, నేను ఉన్నానని నీ లోపల భావన కలిగింది కాబట్టే నీకు నేను ప్రత్యక్షమైన. అంటే ఇక్కడ ఏంది మనకు అర్థం, భగవంతుడు ఉన్నాడు అని స్ఫురణతో ఉండాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వంతర్యామి. ముళ్ళుగుచ్చే సందు లేకుండా ప్రతి అణువు మనం భగవంతుని లోపలనే కూర్చున్నాం, కానీ మనకు కనిపిస్తలేడు భగవంతుడు. ఎందుకు? ఆ నేత్రాలు మనకు లేవు, భగవంతుని చూసే దృష్టి మనకు లేదు. భగవంతుని చూసే దృష్టి కేవలం గురువు మాత్రమే ఇస్తాడు. అందుకనే గురువు కావాలి. సమర్థ రామదాస్ గురువు. ఎవరి గురువు? శివాజీకి గురువు. శివాజీకి యుద్ధ నీతులు, ధర్మము, ఎట్లా బ్రతకాలి, భగవంతుని ఎట్లా పొందాలి, భగవంతుని ఎలా ఆరాధించాలి, భగవంతునికి ఏం చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని ఉపదేశిస్తే ఆయన చేసి అమ్మను ప్రసన్నం చేసుకున్నాడు. ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆయనకి శక్తి వచ్చింది. భక్తి ఉంటేనే శక్తి ఉంటుంది. భక్తి నుండి శక్తి వచ్చి యుక్తి వచ్చింది. నా హిందువులను ఎలా కాపాడుకోవాలి, నా హిందువులను ఎలా రక్షించుకోవాలి. ప్రతి యోధుడు, ప్రతి భక్తుడు స్వార్థపరుడు కాదు, సమాజానికి హితం చేసే విధంగా బ్రతుకుతాడు. భక్తుడైన వాడు నా లోపల ఉన్న ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ ఒక్కటేనని గ్రహించి మమాత్మ సర్వభూతాత్మ అనే భావనతో ఉండి, అరే నాకు కష్టం, పక్కోడికి కష్టం వస్తే తన కష్టంలాగా భావించి సహాయం చేస్తారు సంఘంలా. ఎవరు? భక్తి కలిగిన వాళ్ళే, మూర్ఖులు చెయ్యరు. అందుకనే భగవంతుని ఆశ్రయించుకొని ఉండాలి. భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయించుకొని ఉంటామో మనకు కష్టాలు రావు. మొదటగా భగవంతుడు ఉన్నాడని మనకు జ్ఞానం కలగాలి, భగవంతుడు ఉన్నాడనే నమ్మకం కలగాలి. నువ్వు ఎల్లమ్మ దేవతను పట్టుకుంటావా, పోషమ్మ దేవతను పట్టుకుంటావా, ఇంకా ఏ దేవతా విగ్రహాలను నువ్వు పూజించినా కానీ నువ్వు ఉన్నాడు అనే నమ్మకంతో ఒక్కరోజు పూజ గదిలో కూర్చొని ఒక్కసారి ఆ విగ్రహానికి వేసి చూడు, మనసుతో మాట్లాడు, నీకు జరుగుతుంది. వెంటనే నీకు ఆ కనెక్షన్ కుదురుతుంది. నువ్వు మీ బిడ్డ ఎక్కడికైనా స్కూల్కి వెళ్తే నా బిడ్డ ఏం చేస్తుందో, ఇప్పుడు తిన్నదో తినలేదో, టిఫిన్ కట్టించినా అని ఎట్లా నీకు లాగుతుందో హృదయము, ఆ విధంగా భగవంతుని పట్ల, ఒక కన్నబిడ్డ పట్ల, కన్న బిడ్డల పట్ల, భర్త పట్ల ఎట్లా ప్రేమ ఉంటుందో, భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి ఏ విధమైన ప్రేమ ఉంటుందో, భగవంతుని పట్ల ఆ విధమైన ప్రేమను చూపిస్తే తప్పకుండా భగవంతుడు నీ హృదయంలోకి వస్తాడు. నీ పూజ గదిలో నుండి నీ హృదయంలోకి వస్తాడు. ఇది ఖచ్చితం. ఎవరు చెప్పిండ్రు? భక్తులు చాలామంది వచ్చిపోయిన వారు ఉన్నారు. సద్భక్తులు చాలామంది మీకు తెలిసే ఉంటారు. వాళ్ళందరి హృదయంలో అమ్మ ఉంటుంది చక్కగా. ఆ భక్తుడి హృదయంలో తప్పక దేవుడు తిష్ట వేసుకొని ఉంటాడు. ఇంకొక చిన్న విషయం చెప్పుకొని ముగిస్తాను. ఇప్పుడు చాలా దేవాలయాలలో వెళ్తున్నా, నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తుంటా, అన్నీ ఎలా అయిపోతుంది మన సమాజము. మన హిందువులు ఎందుకు ఇంత నిర్వీర్యంగా, నిస్సత్తువగా, శక్తిహీనులుగా, బుద్ధిహీనులుగా ఎందుకు తయారవుతున్నారు? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనసు మీద చేయి పెట్టుకొని నేను ఆ స్థానంలో ఉన్నానా, ఇప్పుడు మారుతా. అదే విషయం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం, గుడికి వెళ్తున్నాం అందరం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరైనా ఇట్లా నమస్కార స్థితితోటి ప్రదక్షిణ చేస్తున్నారా? ఒక్కసారి హృదయం పైన చేసుకోండి. ఎవరైనా నమస్కారం చేసి గుడి చుట్టూ తిరుగుతున్నారా? తిరగట్లే. శరణాగతి లేని పూజ వ్యర్థము. అందుకనే మనం నిస్సత్తు అయిపోతున్నాం. హిందువులు నిర్వీర్యం అయిపోతున్నారు. ఎందుకు? శక్తి కోల్పోతున్నారు. భగవంతునికి శరణాగతి, ఒక నమస్కారం పెట్టడానికనే అంత బద్ధకం అయితే భగవంతుడు మన దగ్గర ఎందుకుంటాడు? భగవంతునికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టకపోతే నీకు భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు? భగవంతుడు ఎట్లా నీకు ఆశీర్వాదం ఇస్తాడు? గుడిలలో చూడండి, ఫోన్ పట్టుకొని ప్రదక్షిణ చేస్తారు, ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటారు. ఏదో నీ ఫ్రెండ్ అయినట్టు. దేవుడు ఫ్రెండే, దేవుడు ఫ్రెండే. కరెక్ట్ అయిన ఫ్రెండ్షిప్ చేస్తే, కరెక్ట్ విధానంలో స్నేహం కుదిరితే ఫ్రెండే దేవుడు. కానీ ఎట్లా తయారైనామంటే